26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. చాలా వివరాలు దొరకలేవు. కొన్ని సర్వే నంబర్లకు పోయి భూభారతి ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేస్తే దాన్ని కనబడకుండా మాయం చేసి పడేసిండ్రు. ఎందుకు చేసిండ్రు మరి? ఏ తప్పు చేయని వాళ్ళు అయితే, నిజాయితీ గల వాళ్ళు అయితే దాన్ని ఆ సైట్ను ఎందుకు మాయం చేస్తున్నారు? ఎందుకు కొన్ని గ్రామాలు, సర్వే నంబర్లు, కొన్ని ఏరియాలు, కొన్ని పట్టణాలే మాయం చేసి పడేసిండ్రు? మీరు అంత పారదర్శకంగా ఉంటే అంత ఆన్లైన్లో ఉండాలి కదా. ఇది ఈ రకంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, మీరు ఏ భూములు తొలగిస్తున్నారు, ఏ భూములు పెడుతున్నారు అనే విషయం పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అన్యాయంగా ప్రజల ఆస్తులు, ఇప్పుడు 2008లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సీలింగ్ ఎత్తేసినారు. 2008లో సీలింగ్ ఎత్తేస్తే కొన్ని వేల ఎకరాలు కాలనీలైనాయి, లేఅవుట్లైనాయి, ఇళ్ళు కట్టుకున్నారు. 2008 కంటే ముందు అది సీలింగ్ ఉన్నదని ఇప్పుడు ప్రాహిబిషన్లో పెట్టుడైంది. సీలింగ్ యాక్ట్ రద్దయింది, ఆ భూములు పట్టా భూములుగా మారినాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ వచ్చింది, ప్రజలు డబ్బులు కట్టి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 2008 కంటే ముందు ఇది సీలింగ్ ఉండే అని ఇవాళ సీలింగ్లో పెడితే ఇది కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ జిల్లా మొత్తం భూభారతిలో ఇలా కనబడతలేదు, మాయం చేసేసిండ్రు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ షోయింగ్. ఎందుకు? మీరు తప్పు చేసిండ్రు కనుక మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొత్తం హైదరాబాద్ జిల్లానే మాయం చేసి పారేసిండ్రు భూభారతిలో. ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మీరు ఎవ్వరు టెన్షన్ పడద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఒక రోజా 2 రోజులా చూద్దాం. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధం చేద్దాం. మనం ముఖ్యమంత్రి ఇల్లే ముట్టడిద్దాం. ఇవాళ ఇందులో 2 దారాలు. ఒకటి, ఏ భూములు అయితే నిషేధిత జాబితాలో పెట్టిందో అవి వెంటనే రిస్టోర్ కావాలి. దరఖాస్తుల పేరిట, ఫీజుల పేరిట ప్రజల్ని వేధించొద్దు. 2, ఈ తప్పుకు లక్షలాది మంది ప్రజలను గోసబుచ్చడానికి కారకులు ఎవడో తేలాలే, వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, పొంగులేటిని వెంటనే డిస్మిస్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.